సార్ గార్డెన్ చాలా బాగుంది సార్. ఇది ఎలా చేస్తున్నారు? దీనికి సేంద్రియ ఎరువులు వేస్తున్నారా లేదంటే రసాయన ఎరువులు ఏమైనా వేస్తున్నారా సార్? ఇది ఏంటి, ఏటేటి వేస్తున్నారు, ఏంటి దీనికోసం వివరించండి సార్. తప్పనిసరిగా అండి. యాక్చువల్గా సేంద్రియ ఎరువులు తప్ప మరి ఇంకేది వాడమండి. అసలు రసాయన ఎరువులు, పురుగుల మందులు కానీ అలాగే ఎరువులు కానీ రసాయనిక ఎరువులు కానీ ఎప్పుడు కూడాను ఉపయోగించలేదు ఇంతవరకును. అంతా కూడాను యాక్చువల్గా పచ్చి గత్తంతోనే ఇవి తయారు చేస్తుంటామండి. యాక్చువల్గా నేనే మొత్తం ఇదంతా గార్డెన్ అంతా వర్క్ అంతా, ఎందుకంటే ఒకవైపు గార్డెన్ నాకు ఇంట్రెస్ట్, గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్, అందంగా ఉండాలి, అలాగే అంత ఆర్గానిక్ మాకు యాక్చువల్గా ఇది చూడండి, ఇది బచ్చల కూర అండి, ఇది బచ్చలి. అలాగే అది ఎరుపు తోటకూర అండి, ఎరుపు తోటకూర. అది కొత్తిమీర అండి, అక్కడ వేసాము. అలాగా ఇది చూడండి, ఇది సార్, ఇది అల్లం, ఇదంతా కూడాను ఇది. అలాగే ఇలాగా ఇది చూడండి, ఇది పాలకూర, ఇది పాలకూర. ఈ చుట్టూ చామంతులు ఉడిసామండి. ఇక ఇది మిరప అండి, ఇది మిరప, అది కూడా మిరపేనండి. అలాగే యాక్చువల్ చామంతులు ఇవన్నీ కూడా వేస్తుంటాం. ఈ యాక్చువల్గా ఆకుకూరలు ఎక్కువగా అంత ఆర్గానిక్ ఎక్కువ ఆకుకూరలు పండిస్తాం సార్. నేనే మొత్తం అంతా దీన్ని తయారు చేయడము, ఇక ఉప్పు తవ్వడము, లేకపోతే గడ్డి లేకుండా చేయడము, విత్తనాలు నాటడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒక ప్లానెడ్గా బోధులు ముందు కడతాను. అలాగే విత్తనాలు కూడాను నేనే తయారు చేసుకుంటాను. యాక్చువల్గా ఈ సంవత్సరం తాలూకా ఇవి ప్రొడక్షన్లో లాస్ట్లో విత్తనాలు వీటికి వస్తాయి. ఆ విత్తనాలు ఉంచుకొని ఇలాగ అక్కడ పాలకూర వేయటం, ఇక్కడ మళ్ళీ విత్తనాలు ఒక సిస్టమేటిక్గా వేస్తాను. అది కూడా అందంగా కనిపించాలని ఎప్పుడు చూస్తుంటారు. ఒకవైపు ఆర్గానిక్ మనకి చాలా ఇది ఉపయోగిస్తాం. ఇది బచ్చల కూర అండి, ఇదంతా ఇది బచ్చల కూర. అదే ఇది గోంగూర అండి, ఇది గోంగూర. ఆకుపచ్చ తోటకూర ఇది. అలాగే ఇటువైపు చూడండి, ఇది ఎరుపు తోటకూర, ఇది మెంతికూర సార్. ఇది అదే ఓకే. ఇలాగా ఒకసారి ఇప్పుడు ఇక్కడ మేము యాక్చువల్గా గత్తం తయారు చేస్తామండి. మాకు వేస్ట్ కూరగాయలు వేస్ట్, తర్వాత ఈ ఆకులు, ఇవి చిన్న ఇవి వచ్చినటువంటివన్నీ కూడా ప్రతిరోజు వేస్తాం. ఒక సంవత్సరం అయ్యేసరికి ఇది మొత్తం నిండిపోతుందండి. బాగా నిండిపోయిన తర్వాత అప్పుడు నేను మీద మట్టి వేసి కప్పిస్తాను. అంతకుముందు అక్కడ ఎలాంటి గొయ్యే ఉంది, అదే కప్పిస్తాం. అక్కడ చూడండి, ఒక ఆకుకూరలు వేశాను, అక్కడ ఆకుకూరలు వేశాను. అది మళ్ళీ రేపు ఇది నిండిపోయిన తర్వాత అక్కడ మొత్తం తవ్వేసి ఆ గత్తం తీస్తాం. ఆ గత్తం తీసి పోగు వేస్తాం. ఇదిగోండి గత్తం ఇక్కడ ఒకసారి, ఇది పచ్చి గత్తం. ఈ గత్తాన్నే ఉపయోగిస్తాను మొత్తం అంతా కూడాను. ఈ గత్తంతోనే యాక్చువల్గా సేంద్రియ గత్తం కూడాను మేము నేనే తయారు చేస్తాను. ఇదేంటంటే నాకు ఉదయం తెల్లవారి గంటన్నర, ఒక్కొక్కసారి సండే పూట 2 hours 3 hours కూడా వర్క్ చేస్తాను. ప్రతిదీ కూడా నీట్గా ఉండాలి. అలాగే కంప్లీట్ ఆర్గానిక్. మాకు బాగా రెగ్యులర్గా ఇవి ఆకుకూరలు మేము కనీసం వారానికి 5 రోజులు ఆకుకూరలు ఉపయోగిస్తాం. ఇదే ఎక్కువగా నాకు ఇంట్రెస్ట్. సరే, ఇదిగోండి, ఇదే ఈ మామిడి చెట్టు, ఎవ్రీ ఇయర్ ఇది బంగిరిబిల్లి మామిడి చెట్టు అండి. దీనికి అనుకొని ఇది తమలపాకులు కూడా ఉంటాయండి, తమలపాకులు. అది నిమ్మ చెట్టు అండి. ఇది యాక్చువల్గా మీరు సరిగ్గా మా సమ్మర్ టైంకి బాగా వస్తాయండి. యాక్చువల్గా మేము ఇరుగు పొరుగు వాళ్ళు లేకపోతే ఇంకా వాళ్ళందరికీ సరిపోతాయి, మేము కూడా నిమ్మ అనేది అండి. అది రామఫలం సార్, అది రామఫలము. ఇది జామ అండి, అది జామ. అంటే మేము ఆకుకూరలతో సహా, ఆకుకూరలతో కాకుండా యాక్చువల్గా ఈ ఫల వృక్షాలు కూడా, ఇది బొప్పాస్ అండి. అలాగే అండి, ఇది మారేడు చెట్టు. పూజలు పునస్కారాలకి ఇంచుమించుగా ఇంచుమించు కొండల్లో దొరుకుతుంది. జనరల్గా ఇళ్లలో దొరకడం కష్టం. మొత్తం ఈ ఏరియా మొత్తం ఈ కార్తీక మాసం ఈ టైంలో అయితే విపరీతంగా అందరూ వచ్చి తీసేసుకుంటారు నన్ను అడిగి. మాకు కూడా బాగా ఉపయోగపడే పూజలకి అన్నిటికున్నాం.
అది సీతాఫలం అండి. అది సీతాఫలం ఆ నిమ్మ చెట్టు ప్రక్కన ఉన్నది. తర్వాత ఇది గన్నేరండి, గన్నేరు అది సపోటా. ఇక్కడ పూల మొక్కలు ఇవన్నీ కూడాను పూల మొక్కలు ఇవి వేస్తాము. ఇలాగా ఒకసారి ఇలా రండి ఒకసారి. సార్ ఈ మొక్క చాలా ఇంట్రెస్ట్గా ఉంది సార్. ఈ మొక్క ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, దీనికి ఉపయోగపడుతుంది సార్ ఈ మొక్క ఏంటి సార్? ఈ మొక్క యాక్చువల్గా ఇది ఔషధ మొక్క అండి. పాము కాటుకి మందండి ఇది కొండల మీద నేను పనిచేసేవాడిని కదా, అక్కడి నుంచి వెళ్ళి తెచ్చినటువంటి మొక్క ఇది. ఇక్కడ పార్టీ ఇలాగా ఒక 2-3 దగ్గరలో చేసి చాలామందికి కూడా ఇది ఇచ్చాను, పెంచారు. ఇది ఎమర్జెన్సీగా పాము కాటుకి మందు అండి ఇది. దీన్ని పసర తీసి వేసి ఘాటు దగ్గర వేస్తే ఎమర్జెన్సీగా ఫస్ట్ ఎయిడ్ కింద ఇది పనిచేస్తుందండి. అదనమాట ఇది రుద్రాక్ష అండి. మంచి స్మెల్, దేవుడికి కూడా మనం పెడతాము, మంచి స్మెల్ వస్తుంది, మంచి తులసి రకంగా ఉంటుంది. ఇది మల్లె అండి. మల్లెపూలు సమ్మరంతా మల్లెపూలు పోస్తాయి. ఇది కరివేపాకు అండి, ఇది కూడా కరివేపాకు చెట్టు. ఇది బప్పాస్. అలాగే ఇక్కడ మామిడి చెట్టు. ఇంకా ఇక్కడ తిప్పతీగి ఒకసారి రండి. ఇది తిప్పతీగ అండి. బంతి వేస్తాం. పూల మొక్కలు, పళ్ళ మొక్కలను, ఆకుకూరలు ఎక్కువగా వేస్తానండి. అదనమాట యాక్చువల్గా సంవత్సర కాలం అంతా ఇది వస్తుంది. ఈ గత సంవత్సరం దీన్ని వేశాను ఇక్కడ. ఈ విత్తనాలు కూడా నేను ఇప్పుడు కొనండి, నేనే తయారు చేసుకుంటాను. ఇప్పుడు ఇది గోంగూర అండి. ఇవి విత్తనాలు వచ్చింది. మరొక 10 డేస్లో దీన్ని మొత్తం తీసేసి నేను దీన్ని ఎండబెట్టి ఆ విత్తనాలు అన్నీ తీసి మళ్ళీ స్టాక్ చేసి మళ్ళీ ఉంచుతాను. ఇది నెక్స్ట్ ఇయర్కి బాగా. అదే ఇది కూడా తోటకూర విత్తనాలు ఆల్రెడీ నేను తయారు చేశాను. ఇది తోటకూర విత్తనాలు ఇవి. దీన్ని ఏంటంటే దీన్ని కూడా మొత్తం కట్ చేసేసి ఎండబెట్టి మళ్ళీ విత్తనాలు తయారు చేసి ఉంచుకుంటాను. నెక్స్ట్ ఇయర్కి ఇవన్నిటికి కూడా ఉపయోగపడతాయండి ఇవి. యాక్చువల్గా ఇవన్నీ టూల్స్ అండి, నాకు బాగా రెగ్యులర్ ఉపయోగపడే టూల్స్. ఇది వాటర్ క్యాన్. దీంతో యాక్చువల్గా గొచ్చటము చేయటము, విత్తనాలు నాటేటప్పుడు దీన్ని ఉపయోగించి తీసి చేస్తా. 2-in-1 ఇది. అలాగే ఇది కూడాను ఈ గత్తం వేసేటప్పుడు దీంతో ఉపయోగించి గత్తం వేస్తుంటాను. అలాగే చిన్న మొక్కలు కూడా ఇందులో ఇవ్వండి టూల్స్. ఇది కత్తం, ఇది బొరిగ, అలాగే ఇక్కడ ఇవి ఉన్నాయండి. ఈ వీటిలో కూడాను గత్తం నింపేసి ఆ మొక్కలు ముందు నర్సరీ లాగా తయారు చేసి ఆ మొక్కను మళ్ళీ ఇంకో దగ్గర పాతానండి. అందుకు ఇవి కూడా ఉపయోగిస్తాను ఎక్కువగాను. సార్ మీ పర్సనల్ డీటెయిల్స్ చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మీ గార్డెన్ కూడా చాలా చక్కగా ఉంది. ఇక్కడ గార్డెన్లో ఆకుకూరలు గట్టని సేంద్రీయ వ్యవసాయం చాలా చక్కగా సేంద్రీయ ఎరువులతో చాలా చక్కగా చేశారు. ఇప్పుడు ఈ ఎరువుల నుంచి ఆకుకూరలు కూడా మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న అంటే ఇళ్ళ వాళ్ళకి, చుట్టాలకి, నెక్స్ట్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇవి ఇవ్వడం గట్రా చాలా చక్కగా చేస్తున్నారు. అయితే దీన్ని ఇప్పుడు ఇంత సేంద్రీయ వ్యవసాయంతో ఇవి చేస్తున్నారు కదా, మీరు ఫర్దర్గా ప్రజలకి ఎలా మీరు అంటే ఈ సేంద్రీయ వ్యవసాయం చేయాలని చెప్పారనేది కూడా మేము ఈ వీడియో ద్వారా ఈ వెజిటబుల్స్ అల్లం కావచ్చు, లేకపోతే కరివేపాకు కావచ్చు, ఇవన్నీ కూడాను మేము ఒక్కరమే కాదు, ఇవన్నీ ఇది కాదు, మా ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడాను దీనికి ఇస్తుంటాము. అందరూ కూడా చాలా సంతోషిస్తుంటారు. చాలా ఇది ఎందుకంటే ఈ రోజుల్లో ఆర్గానిక్ తో ఇలాంటి ఆకుకూరలు పండించడం, కూరగాయలు పండించడం అనేటటువంటిది చాలా అవసరం అండి ఆరోగ్యరీత్యా. బయట దొరికినటువంటి ఈ కూరగాయలు ఉన్నాయంటే, ఆకుకూరలు ఉన్నాయంటే ఇవి తిన్న షార్ట్ టైంలో ఎరువులు వేసేసి పైకి వచ్చేసి అవి ఒక్కొక్కసారి ఈ పెస్టిసైడ్స్ వేస్తే అవి కడగకుండా వండేస్తే అనారోగ్యాలు పాలవుతున్నటువంటి సందర్భాలు కూడా మనం ఎన్నోసార్లు చూస్తున్నాము. కాబట్టి ఇవి ఇలాంటి ఆరోగ్యాన్ని ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడాను ఇలాంటివి పండించుకొని ఎవరికి వాళ్ళు కానీ చేస్తే ఆరోగ్యం బాగుంటుంది ఎవరికి వాళ్ళు అనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. ఇవన్నీ కూడా మీరు వచ్చి నాకు ఇంటర్వ్యూ చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.